హాయ్ ఫ్రెండ్స్, పుష్ప 2 అల్లు అర్జున్ నటించిన బిగ్గెస్ట్ మూవీ పుష్ప 2 ఇది ఈ మధ్యకాలం రిలీజ్ అయ్యి ఎంత సంచలనం సృష్టించిందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎవరు నోటంట విన్నా పుష్ప ద రాజ్ అనే మాట వినిపిస్తుంది. సుమారుగా ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి 10 రోజులు అవుతున్నా సుమారుగా సునామీ వర్షం కాసు వర్షం కురిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ బాయ్ కన్సర్ అల్లు అర్జున్ రష్మిక మందన్ జంటగా నటించిన సినిమా బ్లాక్ బస్టర్తో పుష్ప 2 ఈ సినిమాని సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన విషయం మనం ప్రత్యేకంగా అందరికీ చెప్పనవసరం లేదు. ఈ సినిమా సంచలన రికార్డు సృష్టించింది. ఇండియాలో నెంబర్ 1గా ఇండియాని సత్తా చాటినట్టుగా తెలుస్తుందని చెప్పాలి. ఇది ఎలా ఉంటే మైత్రి మూవీ మేకర్స్పై భారీ బడ్జెట్తో సినిమాని తెరకెక్కించారు. ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్ కీలక పాత్ర నటించి ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసి భారీ విజయాన్ని సాధించింది. సినిమా విడుదలైన నుంచి మా సినిమా రికార్డులు సృష్టించింది. ఇకపోతే పుష్ప 2 చిత్రం విడుదలైన 10 రోజుల్లోనే సుమారుగా 1,300 కోట్ల గ్రాసును వసూలు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఇప్పటికీ ముందున్న ఫహద్ ఫాజిల్, అనసూయ తదితరులు నటించగా సుకుమార్ దర్శకత్వంలో వహించారు. ఈ సినిమా విడుదలైన 6 రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్లో నెంబర్ 1 స్థానంలో ఇండియాలో ఏ సినిమా కూడా ఇంత రికార్డు సాధించలేదు. కానీ పుష్ప 2 సినిమా 6 రోజుల్లో 1000 కోట్లు సాధించడం అంటే గొప్ప విషయమే. ఇదా ఉంటే ఈ సినిమాకి పార్ట్ 3 సినిమా పార్ట్ ఉందని కూడా ఇప్పటికే సుకుమార్ మనకి ఇంటి ఇచ్చేశారు. ఆ సినిమా మరి ఇన్ని కోట్ల క్లబ్లో చేరుకుంటుందో చూడాలి. పుష్ప నెంబర్ 2గా నిలిచిపోయింది. ఓవరాల్ ఇండియాలో ఏ సినిమా కూడా ఇంత గ్రాస్ని కలెక్ట్ చేయలేదు. అయితే ఈ పుష్ప సినిమాకు కూడా చాలా నెగిటివ్ రూల్స్ కూడా వచ్చాయి. కానీ అవన్నీ చూసుకున్నా సినిమా మాత్రం కలసల వర్షం మాత్రం తెగ వచ్చిందిగా చెప్పవాలి. ఇప్పటికీ ఈ సినిమాపై నెగిటివ్ టాక్ ఉన్నా సరే కలసల వర్షం మాత్రం ఏమాత్రం కూడా తగ్గట్లేదు. వీకెండ్ వచ్చిందంటే చాలు సినిమా థియేటర్లు అన్నీ కూడా హౌస్ఫుల్ అయిపోతుంటున్నాయి. ఇలా కలసల వర్షం సాధించి పుష్ప 2 సినిమా 10 రోజుల్లో సుమారుగా 1,300 కోట్ల గ్రాస్ కట్ చేసి ఇండియాలో నెంబర్ 1 స్థానంలో నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మరియు షేర్ చేయండి ఫ్రెండ్స్, అలాగే కామెంట్ చేయండి.